నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. రేవంత్ రెడ్డి మొన్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ టైంలో తర్వాత చాలా సార్లు కూడా తన పేరు రేవంత్ ఉద్దీన్ అంటూ చెప్పుకొచ్చిండు. అంటే ఆయన అందరికీ ఈక్వల్, అందరినీ కూడా సమానంగా చూస్తున్నాడు అని అనుకోవచ్చు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తున్న వీడియోలు కానీ ఇవన్నీ చూసినట్లయితే ఆ పేరు నిజంగానే ఆయన ఆ పేరు ఎందుకు అంటున్నాడు అనే క్వశ్చన్ మార్క్ అయితే అందరిలోనూ వస్తుంది. అదేంటంటే మనం రీసెంట్ గా కూడా చూస్తూనే ఉన్నాము. ఇటు ఓల్డ్ సిటీలో ఏదైతే ఇప్పుడు బక్రీద్ పండుగ సందర్భంగా చాలా వరకు కూడా అక్రమంగా గోమాతలను తరలిస్తున్నారంటూ కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. వీడియోలు కూడా మనం చూస్తున్నాము. బయటికి ఏదో ఏదో సామాన్ తీసుకుపోతున్నట్టు, లేదంటే గడ్డి మోపులు ఇవన్నీ చెప్పి లోపల చాలా వరకు కూడా గోవులను సీక్రెట్ గా అక్రమంగా తరలిస్తున్న వీడియోలను వాటిని బజరంగ్ దళ్ వాళ్ళు పట్టుకోవడం ఇలాంటివి చూస్తూనే ఉన్నాము. ఇక నిన్న రీసెంట్ గా జరిగిన సంఘటన ఏదంటే ఇటు ఓల్డ్ సిటీలోనే ఈ ఒక పెద్ద లారీని చాలా మంది కూడా హిందువులు అడ్డుకోవడం జరిగింది. ముఖ్యంగా బజరంగ్ దళ్ వాళ్ళు అడ్డుకున్నారు. ఇక దీంతో అక్కడికి పోలీసులు వచ్చిండ్రు. పోలీసులు వచ్చిన తర్వాత మాజిద్ హుసేన్ అనే ఒక ఎమ్మెల్యే కూడా పోలీసులు వచ్చిన వెంటనే ఆయన అక్కడికి చేరుకొని ఆయనతో పాటు వందలాది మంది ఇటు బైక్ల మీద అదేవిధంగా కార్లలో ముస్లింలు అందరూ కూడా అక్కడ జమ అయిండ్రు. ఇక వీళ్ళు డైరెక్ట్ ఆ ఎమ్మెల్యేని ఆ లారీలకి ఎక్కి మరి ఎవడాప్తాడో చూస్తా, ఎవడాప్తాడో, ఎవరికంత దమ్ము ధైర్యం ఉందంటూ కూడా ఆయన నానా రచ్చ చేసిండు. ఇక ఈ రచ్చను చూసినంత తర్వాత కూడా ఒక పక్క ఇటు రేవంత్ రెడ్డినేమో నేను రేవంత్ ఉద్దీన్ నాకు అందరూ ఈక్వలే, నాకు అందరూ సమానమే అంటుంటే, ఇంకో పక్క ఒక ప్రజా ప్రతినిధినే ఈ విధంగా బిహేవ్ చేసుకుంటా ఇలా చేస్తున్నాడు. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రేవంత్ ఉద్దీన్ అన్న మాటకు దీనికి వీళ్ళు ఇందుకే ఈ విధంగా చేస్తున్నారా అనే అనుమానాలు కూడా చాలా మందికి వ్యక్తమవుతున్నాయి. ఈ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన అట్లా కాకుండా ఏదైతే అక్కడ పోలీసులు ఉన్నారు, అదేవిధంగా చాలా మంది బజరంగ్ దళ్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అసలు ఆ లారీలో అలాంటిది ఏమీ లేదు అని చూపిస్తే అయిపోతుంది కదా. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో కూడా ఇట్లాగే బదనాం చేస్తున్నారు, ఇందులో ఏమీ లేదని వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే అయిపోతుంది కదా. అట్లా ప్రూవ్ చేసుకోకుండా అందులో ఏముందో కూడా చూపించకుండా మీదంగా మళ్ళీ దబాయింపు అటు అయినా ముఖ్యంగా పోలీసులకు అందులో ఏముంది చూసే అంత ధైర్యం లేదా, వాళ్ళకి ఆ అధికారం లేదా. ఇక్కడ పోలీసులు కూడా సైలెన్స్ ని వ్యవహరించారు. ఇటు వీళ్ళు కూడా ఎవరైతే ఈ ముస్లింలు అందరూ ఉంటారు కూడా వాళ్ళందరూ కూడా అడ్డుకోవడానికే ప్రయత్నించారు తప్ప అందులో ఏమీ లేదని చూపించడానికి అయితే వాళ్ళు ప్రయత్నించలేదు. సో ఇక్కడ ఈ ఎమ్మెల్యే ప్రవర్తించిన విధానాన్ని చూస్తుంటే ఈ రేవంత్ రెడ్డి వరుసగా ప్రతిసారి ఎవరికి ఫేవర్ గా ఉంటుండ్రో అనుమానాలు అయితే చాలా మందికి వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి దౌర్జన్యపు మాటలు చాలానే మాట్లాడారు. అప్పుడు అలాంటి సంఘటనలు, ఇప్పుడు ఇలాంటి సంఘటనలు, ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం ఎవరికి ఫేవర్ ఉంది, అసలు ప్రభుత్వం కరెక్ట్ గా పని చేస్తుందా లేదా అనే అనుమానాలు కూడా చాలా వరకు వ్యక్తం అవుతున్నాయి. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.